సో నా 36th బర్త్డేకి పెళ్ళైన తర్వాత 36 బెస్ట్ మూమెంట్స్ని ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను, మిస్ అవ్వకండి. చెప్పుకోండి ఏంటి? ఓ నీకు ఒక విషయం తెలుసా, నానమ్మ ఆల్రెడీ చెప్పింది నువ్వు నా కోసం గోల్డ్ రింగ్ తీసుకున్నావు అని, కేక్ తీసుకున్నావు అని. కొత్త డ్రెస్సులు ఇది ఎట్లా వేసుకున్నావు అనుకున్నావు? బీరువా లోపల నుంచి తీసి నేనే వేసేసుకున్నా. కానీ అసలైన సర్ప్రైజ్ ఏంటో తెలుసా? మానుషమ్మ ఏంటిది హ్యాపీ బర్త్డే నాన్న రాసింది? నువ్వే రాసినావా తల్లి? మరెవరు రాసిండ్లో? అమ్మో ఈ సర్ప్రైజ్ అయితే అదిరిపోయిందిరా. ఫోటోలు అన్ని ఫోటోలు ఉన్నాయా? మన మెయిన్ ఫోటో మనిషి నువ్వేనా తల్లి ఇవన్నీ చేసింది? ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఇది 4th మంత్, ఇది 100 days, ఇది 5th మంత్, ఇది 9th మంత్, ఇది 7th మంత్, ఇది ఫస్ట్ నాకు రిపబ్లిక్ డే, ఇది ఉగాది, ఇండిపెండెన్స్ డే, టీచర్స్ డే, శివరాత్రి, హోలీ. అన్ని పండుగలు కవర్ అయినాయి పుట్టినరోజు పండుగకి. ఇది మన భోగిపల్లి అప్పుడు తీసిందా ఫోటో? ఆ వెనకాల జార్స్ ఏంటి చూపెట్టు. జార్స్ పట్టుకో, బాగుంది. జార్ కేక్, అది కూడా ఇంకో టైప్ ఆఫ్ జార్ కేక్. ఒకసారి ఎవరి పంపిణీలో చూపెట్టు. ఎవరు? ఎస్ఎస్ చాకో కలెక్షన్స్. మిస్టిఫై యువర్ సెన్సెస్. ఇవి కప్ కేక్ తింటావా? 4 పిల్లలకి 4, ఒకటి మనిషికి, ఒకటి విన్మయ్యకి, ఇంకొకటి వినీలకి, ఇంకొకటి చిన్న బాబు నేను కదా, నేను తీసుకోను. ఇప్పుడు ఇదేమంటారు దీన్ని? చాకో బ్రౌనీ సార్, చాకో కేక్ టైప్. ఇది స్పెషల్ ఏదో ఉంది, దీన్ని హార్ట్ మీద కొడితేనంట స్ప్రింకిల్ అవుతుందంట. చేద్దామా? సో అందరూ మనం ఏం చేస్తామంటే కేక్ ని ల్యామ్ ఏంటి క్యాండిల్ మనం ఊదే బదులు ఇట్లా స్ప్రింకిల్ అయ్యేటట్టు చేద్దాము. ఇవి లాలీపాప్సా మనిషికి? ఇది స్పెషల్ రా మనిషి. దీన్ని ఇట్లా గుద్దినాం అనుకో స్పార్కిల్ అవుతుంది. చేద్దామా? చూడు ఇందులో కప్స్ కేక్స్ మీద ఇట్లా స్పార్కిల్స్ వేస్తారు కదా, అది. ఇదిగో చాక్లెట్ ని కొట్టొద్దా? ఇంత సుత్తతోటి అనేది కాదు, సింపుల్ గా ఇట్లా అంటే వచ్చేది అనాలా అమ్మా? 1 2 3. ఏమొచ్చిందిరా ఇది? పాపింగ్సా? ఫస్ట్ నెయ్యి పెట్టాలి. సో అగర్ వాళ్ళది ఇంకో ఇంపార్టెంట్ ప్రోడక్ట్, కార్ కి సంబంధించింది హై ప్రెషర్ వాషర్ వచ్చింది, సుప్రీం మోడల్ ది. దీనికి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి చూడండి. సో ఒక్కొక్కటి డైరెక్ట్ దాన్ని ఫిట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ ఇన్లెట్ పైప్ కి 2 sides కనెక్షన్ పెట్టాలి. ఒకటి మిషన్ కి అటాచ్ చేయడానికి, ఇంకొకటి ఏమో మన ట్యాప్ కనెక్షన్. కానీ బకెట్లో పెట్టాలి అనుకుంటే బకెట్ కోసం ఇది ఫిట్ చేయాలన్నమాట. సో ఇన్లెట్ కనెక్టర్ని నేను దీనికి కనెక్ట్ చేస్తున్నాను. డైరెక్ట్ ఇట్లా పుష్ చేస్తే కనెక్ట్ అయిపోయింది. సో ఈ వాషర్కి అవుట్లెట్ కనెక్టర్ని నేను ఫిట్ చేసేసాను ఒక ఎండ్ని. సో పవర్ సప్లై ఇచ్చిన తర్వాత సో ఫస్ట్ దీని లోపల ఉన్న ఎయిర్ని తీయడానికి డైరెక్ట్ ఏం కనెక్షన్ లేకుండా స్టార్ట్ చేస్తాను. సో ఇంకొక సైడ్ ఏదైతే ఎండ్ ఉందో దానికి ఈ కనెక్టర్ని ఫిట్ చేసేసాను, స్ప్రే గన్ని ఫిట్ చేసేసాను. సో ఈ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో దీన్ని కూడా దీనికి కనెక్ట్ చేస్తాను. సో ఇన్లెట్ సెక్షన్ సైడ్ కి వాటర్ కనెక్షన్ ఇచ్చి అవుట్లెట్ నుంచి ఇట్లా హై ప్రెషర్ మనం జెట్ టైప్ లో కానీ స్ప్రే మోడ్ లో మనం నాజిల్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనిషి నీకు 3 ఏళ్ళు, నాకు 36 ఏళ్ళు. ఎన్ని తెలుసా నాన్నకు? 33 years ఎక్కువ. 36 ఏళ్ళు. ఇంకో మనిషి బర్త్డే బంప్స్ బాబా. కొట్టు
యాక్చువల్ గా ఒక thumbnail ప్రిపేర్ చేయించాను. 36 years ఆఫ్ మై లైఫ్, ఈరోజు 36th బర్త్డే అనమాట. సో ఈమె ఆల్మోస్ట్ 5.5 years నుంచి ఉంది కదా. సో యాక్చువల్ గా మమ్మీతోటి మాట్లాడిపించి, డాడీ తోటి మాట్లాడిపించి, ఈమెతోటి మాట్లాడదాము, తన 5.5 years లో బెస్ట్ మూమెంట్స్ ఏంటో ఒక 5-6 అయినా చెప్తుందని. సో నువ్వు టక్కున సెల్ ఫోన్ వీడియో పెడుతున్నప్పుడు చూడ, ఒక బాలికి వెళ్ళడం, బాలిలో బాగా తిని తిరిగినందుకు ఈమెకి బాగా నచ్చినట్టుంది. తిని ఏం తిరగాలి, అక్కడ ఫుడ్ మనం తినలేము. ఇండియన్ ఫుడ్ వెతుక్కొని ఒక్క ప్లేట్ ఆర్డర్ చేసుకొని ఇద్దరం తినేవాళ్ళం. అది కూడా నైట్ ఒక్కటే. ఏ దేశం వెళ్ళినా ఆ దేశానికి తగ్గట్టు బ్రతకాలి అని ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ ఉంటది. ఇఫ్ యూ గో టు ఇటలీ బీ లైక్ ఎన్ ఇటాలియన్ అన్నట్టు ఏదో కొటేషన్ ఉంటుంది చూడు. అట్లనే ఏ దేశం వెళ్తే ఆ దేశపు ఫుడ్ తినడానికి నేను ప్రిఫర్ చేస్తా. ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ అదే ఇడ్లీ సాంబార్ కావాలనే టైపు అతిథి. యాక్చువల్ గా అక్కడ నస్సి గోరింగ్ అని ఫ్రైడ్ రైస్ ఉంటుంది. దాంట్లో ఏం వేస్తారో తెలియదు కానీ బాగానే ఉంటుంది. తిన్నప్పుడు మార్నింగ్ తినేవాళ్ళము, వాళ్ళు అదే పెట్టేవాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా. ఇంకా నాకు ఒక 1 hour కి అంత అలవాటు లేక తల తిప్పడం, వామిటింగ్ సెన్సేషన్, ఆ ఫుడ్ సరిగ్గా పడక. సో అందుకే మన ఫుడ్ మనం ప్రిఫర్ చేయాలి. అంటే బాలి ట్రిప్ ఒకటి ఫస్ట్ గుర్తుకొచ్చే బెస్ట్ మెమరీ. ఇంకా చెప్పు, ఇంకా నాతోటనే కాదు మొత్తం నీ లైఫ్ లో ఈ 5.5 years లో. స్కూటీ ఈమె బర్త్డేకి స్కూటీ ఒకటి కొన్నప్పుడు పాపం ఈ ఇయర్ కార్ కొను అని చెప్పి అన్నది. ఈమె దగ్గర ఉన్న వెరైటీ ఏంటంటే సర్ప్రైజ్ తనే నాకు చెప్తుంది అనమాట. ఈసారి నాకు బర్త్డేకి కార్ బుక్ చేసి కార్ కొని అని సర్ప్రైజ్ నాకు. సో అది కొనలేకపోయినాను, బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి. సో స్కూటీ కొన్న విషయం ఒకటి. ఇంకొకటి, స్కూటీ నిజంగా కొన్నందుకు చాలా హెల్ప్ అయింది పాపని డైలీ స్కూల్ కి తీసుకెళ్ళడానికి. ఈమెకు స్కూటీ నడిపొచ్చింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కార్ కూడా నడిపొచ్చు, నాకే రాదు కార్ నడపడం, ఈమెకు వచ్చు. స్కూటీ ఒకటి, బాలి ట్రిప్ ఒకటి అయిపోయింది. ముంబై ట్రిప్ ఒకటి, అది కూడా బాగా ఎంజాయ్ చేసాం. ముంబై ట్రిప్ మహాబలేశ్వర్ వెళ్ళి, లోనావాలా వెళ్ళి, పూణే, ముంబై తిరిగి, ముంబైలో మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉండి, అంటే అంత ట్రిప్ లో మధ్యలో ఆ గ్యాప్ లో అండ్ మళ్ళీ మా మాన్సన్ కలవడం. అక్కడ మా మాన్సన్ కలవడానికి ముంబై ట్రిప్ వేసుకున్నాం. యాక్చువల్ గా ముందు ముంబై ట్రిప్ ప్లాన్ లో లేకుంటే, ఎందుకంటే నేను ఎన్నో సార్లు ముంబై వెళ్ళిన, మా షిప్పింగ్ ఆఫీసెస్ అంతా ముంబైలోనే ఉంటాయి కదా, నాకు బోర్ ముంబై అంటే. సో వీళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు, అద్వితి ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్పి ముంబైకి తీసుకెళ్ళిన. పాప అప్పుడు ఎంత 2 years కదా, 2 కూడా కాదు, 1.5 year. బాగానే ఎంజాయ్ చేసిందిలే. ఆ వీడియోస్ ఇప్పటికీ నేను ఎడిట్ చేయలేదు, అట్లనే ఉండిపోయినాయి అనమాట. ఎప్పుడైనా ఖాళీ టైం దొరికినప్పుడు మంచిగా ఎడిట్ చేసి పెడుతున్నాను. చాలా బాగుంటాయి ఆ మహాబలేశ్వర్, లోనావాలా, ముంబై ట్రిప్. అండ్ మళ్ళీ మొన్న భద్రాచలం వెళ్ళాం వీళ్ళ ఫ్రెండ్స్ తో, అది కూడా మెమరబుల్ ట్రిప్. నేను అసలు వాళ్ళ ఫ్రెండ్స్ కదా, నేను అడ్జస్ట్ అవ్వడం కష్టం, వాళ్ళ నాకన్నా ఏజ్ లో పెద్దవాళ్ళు కదా, ఎట్లా అడ్జస్ట్ అవుతారో అనుకున్నా. బట్ వాళ్ళ ఫ్రెండ్ కన్నా ఎక్కువ నన్ను చూసుకున్నారు మంచిగా, ఫ్రెండ్లీగా. కరెక్ట్. సో భద్రాచలం ట్రిప్ కూడా బాగానే చేశారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు కూడా అనుకున్నారు ఈ అద్వితి ఎట్లుంటది, సైలెంట్ ఉంటది కదా, ఎంజాయ్ చేయొచ్చు. అందరేమో ఫ్రెండ్సే, ఈ మొక్కతే అవుట్ సైడర్ అంటే. సో తిన కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది అని నేను అనుకున్నా. నేనేమనుకున్నానంటే నేను ఒక్కరిని వెళ్తే మళ్ళీ వీళ్ళు మిస్ అయిపోతారు కదా ఆ ట్రిప్ ని అని చెప్పి. పిల్లలు కూడా ఎవ్వరు లేరు, మనిషి ఒక్కతే పాప, మిగిలిన వాళ్ళ పిల్లల్ని అందరూ అంటే ఇంట్లోనే పెట్టింది అనమాట. అంటే మా సర్కిల్, మా ఫ్రెండ్స్ వెళ్దాం అనుకునే దాన్ని నేను ఫ్యామిలీతో వెళ్ళినా, కానీ మనిషి కూడా ఇంట్లో ఎంత అల్లరి చేస్తుందో బయట మాత్రం చాలా సిన్సియర్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఆ మూమెంట్స్ అన్ని. భద్రాచలం బాగా ఎంజాయ్ చేసావు కదా రోజు. భద్రాచలం అని కాదు, పాపికొండలు ఫస్ట్ డే, తర్వాత మారేడుమిల్లి. అండ్ ఆ గుడిసే ట్రెక్కింగ్ కన్నా ఎక్కువ అక్కడ నుంచి ఆ ట్రెక్కింగ్ ప్లేస్ కి వెళ్ళడానికి పెద్ద అడ్వెంచర్ అసలు. సో భద్రాచలం ట్రిప్ ఒకటి. ఇంకొకటి చదువుతా, ఇంకేం అన్ని ట్రిప్ల గురించి చెప్తున్నావు. ఇంకా వేరే బెస్ట్ మూమెంట్స్ మామూలుగా ఒకసారి షిర్డీ వెళ్ళాము ఫ్యామిలీ తోటి, అది పెళ్ళైన స్టార్టింగ్ లో షిర్డీ వెళ్ళింది. తిరుపతి కూడా వెళ్ళాం కదా స్టార్టింగ్ లో, ఆ పాప పుట్టెంటికలప్పుడు. సో ఇవి మేము మరీ ఎక్కువ తిరగలేదు, బట్ తిరిగిన వాటిలో మంచిగా అనిపించింది. అండ్ పెళ్ళైన స్టార్టింగ్ లో చెన్నై వెళ్ళాం. చెన్నైలో ఒక వీక్ మహాబలిపురం అండ్ ఒక వీక్ కంచి వెళ్ళినట్టున్నాం. అది కూడా మహాబలిపురం ఏమో సంతోష్ తో, కంచి ఏమో వీళ్ళ ఆఫీస్ కొలీగ్స్ తోటి వెళ్ళాం. అది కూడా మంచి అనిపించింది. ఈమెకు బాగా తిరగడం పిచ్చి అనమాట. ఇప్పుడు నేను బెస్ట్ మూమెంట్స్ చెప్పు అని అంటే ఓన్లీ తిరిగే మూమెంట్స్ గురించి చెప్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు అంటే పాప పుట్టినప్పుడు అట్లాంటి మూమెంట్స్ కొన్ని చెప్పాలి. మీ చెల్లి పెళ్ళైనప్పుడు
నాకు ఈమెతోటి ఇంకా ఇవి పాప కాకుండా బాగా పుట్టినప్పుడు నచ్చినాయి. అది ఇది అంటే అప్పుడు నువ్వు షిప్ లో ఉన్నావు. పాప పుట్టినప్పుడు షిప్ లో ఉన్నాను. పాప ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఓకే ఎంజాయ్ చేసావు. తర్వాత మేము ఒక First- ఫంక్షన్ చేసుకున్నాం 3 months అప్పుడు. ఈవెన్ మానసి ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా షిప్ లోనే ఉండే. కానీ సెకండ్ బర్త్డే అంతే గ్రాండ్ గా మళ్ళీ నేను ఉన్నాను చేసి చెప్పి మంచి చేసుకున్నాము. అది మంచి మూమెంటే. వీళ్ళ చెల్లి పెళ్లి కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. మొన్న మా అమ్మ నాన్న షష్ఠి పుట్టినప్పుడు మా అన్నయ్య వదిన వాళ్ళిద్దరు పిల్లలు, సో మా ఫ్యామిలీ మొత్తం కలిసి చాలా ఎక్సైటింగ్ గా ఎంజాయ్ చేసాము. ఆ వీడియోని హోల్డ్ లో ఎందుకు పెట్టానంటే నేను షిప్ ఎక్కిన తర్వాత ఒక మంచి కంటెంట్ వీడియోస్ ఉండాలి అని చెప్పి దాన్ని ఎడిట్ చేసి పెట్టుకున్నాను. ఈ మంత్ ఎండింగ్ నుంచి వెళ్ళి షష్ఠి పూర్తి వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ ఎలా ఉంటాయంటే చెప్పాలంటే ఈ వీడియో చూసి అబ్బా మనం కూడా మన పేరెంట్స్ కి షష్ఠి పూర్తి చేస్తే వాళ్ళు ఇంత బాగా ఎంజాయ్ చేస్తారు అని ఒక మంచి మెమరీ లాగా వాళ్ళకి ఉండిపోతుంది కదా అని మీరు కూడా షష్ఠి పూర్తి చేయాలి అన్న ఆలోచన వచ్చే విధంగా ఉంటాయి. అంటే ఇప్పటి వరకు యూట్యూబ్ లో అంత డీటెయిల్ గా షష్ఠి పూర్తి చేసిన వాళ్ళు లేరు. మేము ఒక రియల్ గా పెళ్లి చేయొచ్చు అంత మంచిగా చేసాము. మంగళ స్నానాలు ఏంటి దాన్ని ఏమంటారు వెయింగ్ మిషన్ తోటి తులాభారము, తర్వాత పాద పూజ చేసాము. ఇక మెయిన్ షష్ఠి పూర్తి ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు మమ్మీ డాడీ ఇంటికి ఎంటర్ అవుతున్నప్పుడు, కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంటర్ అవుతున్నప్పుడు ఎలా అయితే ఎగ్జైటింగ్ అనిపించిందో ఆ రేంజ్ లో వాళ్ళు ఎంజాయ్ చేసిండ్రు. ఇంకేముండే షష్ఠి పూర్తి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇంకా మెహందీ ఈవెంట్ జరిగింది, హల్దీలో రాసుకున్నాము మంచిగా, హోలీ టైప్ లో ఎంజాయ్ చేద్దాము. మొత్తం ఒక వీడియో 3 hours ఉంది. దాన్ని డివైడ్ చేసి ఒక 5-6 వీడియో లాగా పెట్టాలి. ఎమోషనల్ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి షష్ఠి పూర్తిలో. మేము స్పీచ్లు ఇచ్చినప్పుడు ఒక్కొక్కరు ఏడ్చారు. నేను ఏడ్చి అందరిని ఏడిపించాను. ఈ మొక్కతో ఏడవకుండా ఉన్నది అనుకో. నువ్వు ఏడ్చినావా? నువ్వు ఎందుకు ఏడవాలరా? నువ్వు ఏడవద్దు. అప్పగింతలప్పుడు ఏడ్చిందిరా పిన్ని. నువ్వు అప్పగింతల వీడియో అనుకుంటున్నావు. నువ్వు ఏడవలేదు. అప్పగింతలప్పుడు నువ్వు ఏడవలేదు. నువ్వు ఇంకా అమ్మ మంచిగా నవ్వుకుంటూ పిన్ని ఏడుస్తూ వెళ్ళిపోతుంటే మంచిగా ఏంది అని నవ్వుకుంటూ కూర్చున్నారు తెలుసా. ఏం కాదులే. ఇంకేమున్నాయి మంచి మూమెంట్స్? నువ్వు దాంట్లో నేను షిప్ ఎక్కిన ప్రతిసారి ఈమెకి మంచి మూమెంట్స్. ఎందుకంటే మంచిగా ఫ్రీడమ్ దొరుకుతుంది, ప్రశాంతంగా బెడ్ మొత్తం ఒక్కదే పడుకుంటది, బొరుతుంది. కాబట్టి స్పెషల్ మూమెంట్స్. నేనేమి పొరలేదు. నేను ఇటు మూలకు పడ్డా అదంతా నీ కూతురే పంటది. వాచ్ లో ముళ్ళు తిరిగినట్టు తిరుగుతుంది మొత్తం మంచం అంతా. లాస్ట్ టైం మీద బాగా ఏడ్చేదాని ఎందుకు మనిషి డాడీ కావాలి నాన్న కావాలి అని చెప్పి. మరి 4 నెలలు అని పోయి 11 నెలలు ఉంటే గుర్తురావా? ఒకసారి అయితే కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇప్పుడు పోదాం పదా నాన్న దగ్గరికి. నేను నాన్నని చూడాలి, నాన్నని మిస్ అవుతున్నా నేను. అవునా మనిషి? ఈసారి నువ్వు అట్లా అనుకుంటున్నావా? ఇంకా ఎక్కువ ఇది అవుతుంది. ఈసారి అయితే నాకైతే భయం పుడుతుంది.